ఒక గుణశ్రేణిలో 8వ పదం 192 అయినా r 2 అయినా 12వ పదం ఎంత? శ్రేణులకు సంబంధించి 2 మార్కుల లెక్కలు చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. పేపర్ 1లో ఖచ్చితంగా శ్రేణులు వాస్తవ సంఖ్యల మీద నుంచి ఎక్కువ సమ్స్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఇచ్చిన గుణశ్రేణి మొదటి పదం a తెలియదు మనకి. r సామాన్య నిష్పత్తి, 2 పదాల మధ్య నిష్పత్తి, వరుస పదాల మధ్య నిష్పత్తి r 2 ఇచ్చాడు. T8 8వ పదం కావాలి అంటే ar to the power of n minus 1, ar to the power of 8 minus 1, ar7, ar to the power of 7. మనకి ఇచ్చిన లెక్కలో ar to the power of 7 is equal to 192. r బదులు 2 ప్రతిక్షేపించామంటే అప్పుడు ఏమవుతుందంటే a ఇంటూ 2 power 7 is equal to 192 అవుతుంది. a is equal to 192 by 2 power 7. 192 by 2 power 7 అంటే 128 అవుతుంది. దీన్ని మనము 4 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే 4 4s are 16, నెక్స్ట్ 3 మిగిలితే 32 అంటే 8 సార్లు పోతుంది. ఇక్కడ మళ్ళీ 4 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే 3 2, 16తో క్యాన్సిల్ చేస్తే 3 2, 3/2 వస్తుంది వాల్యూ. a is equal to 3/2, r is equal to 2. దీని నుంచి మనము T12 12వ పదం is equal to ar to the power of 12 minus 1 11 అవుతుంది. అంటే 3/2 ఇంటూ 2 to the power of 11. ఈ 2 దీంట్లో క్యాన్సిల్ అయిపోతే 3 ఇంటూ 2 to the power of 10. 2 to the power of 10 అంటే 2 to the power of 10 మనం ఇందాక 2 power 7 is equal to 128 వచ్చింది. దానికి ఇంకొంచెం మల్టిప్లై చేస్తే 256 ఇంటూ 2 512 ఇంటూ 2 1024 అవుతుంది. 1024 దట్ ఈజ్ ఈక్వల్ టు 3072. ఇది మనకి 12వ పదం అవుతుంది.